భారీ చిత్రకళ ఆధారిత సాంస్కృతిక మహోత్సవానికి హైదరాబాద్ వేదికైంది. నానక్రామ్ గూడలోని ఇయాన్లో ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్ హైదరాబాద్ ఆర్ట్ ఫెస్ట్ పేరుతో సిటీలో ఫస్ట్ టైం జరుగుతుంది. ఈ ఆర్ట్ ఫెస్ట్ ని ప్రముఖ ఫిలిం డైరెక్టర్ శేఖర్ కమ్ముల, డాక్టర్ ప్రీతిరెడ్డి ప్రారంభించారు. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్, ముంబైలో కళాగూడ ఆర్ట్ ఫెస్టివల్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్, ఇలా ప్రతి నగరం తనదైన ప్రత్యేక చిత్రకళా ఉత్సవాలకు పేరొందింది. ఏటా ఆయా నగరాల్లో జరిగే ఈ వార్షిక ఆర్ట్ ఫెస్టివల్ కు భారీ సంఖ్యలో సందర్శకులు హాజరవుతుంటారు. మరి ఆ నగరాలకు ఏ విధంగానూ తీసిపోని హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తొచ్చే కళా ఉత్సవం ఏది, ఎక్కడ అనేది ప్రతి కళాభిమాని మధ్యలో మెదిలే ప్రశ్న. అలాంటి ప్రశ్నలకు సమాధానమే సిటీలో ఫస్ట్ టైం జరుగుతున్న హైదరాబాద్ ఆర్ట్ ఫెస్ట్. దేశంలోని ప్రముఖ ఆర్టిస్టులు, కళాభిమానులు ఆర్ట్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు. మాస్టర్ వర్కులు, సమకాలీన కళ, జానపద సంప్రదాయాలు, క్యూరేటెడ్ గ్యాలరీలు, వర్క్ షాప్లు, చర్చలు, సదస్సులు ఇందులో భాగం కానున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఆర్ట్ ఫెస్టివల్ సందర్శకులకు విభిన్న రకాల అనుభూతిని అందిస్తుందంటున్నారు ఆర్గనైజర్లు. స్ప్రెడ్ ఆఫ్ ఆల్మోస్ట్ 200 ఆర్ట్ వర్క్స్ ఆఫ్ జస్ట్ గ్రేట్ మాస్టర్స్ ఉన్నాయి. అది కాకుండా అప్కమింగ్ ఆర్టిస్టులవి 200 పైగా ఆర్ట్ వర్క్లు ఉన్నాయి. హైదరాబాద్ మన ఆర్టిస్టులు 35 మంది ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి మన దగ్గర ఇక్కడ. అండ్ వీ హ్యావ్ గ్యాలరీస్ ఫ్రమ్ ఢిల్లీ, సూరత్, అహ్మదాబాద్ పార్టిసిపేటింగ్ ఇన్ ద షో. సో ఇట్స్ అ వైడ్ స్ప్రెడ్. వచ్చిన వాళ్ళు వర్క్షాప్స్ అటెండ్ అవ్వచ్చు, ప్యానల్ డిస్కషన్స్ అటెండ్ అవ్వచ్చు. బుక్ రిలీజ్ ఉంది. శంకర్ గారు అని ఇక్కడ లోకల్ ఆర్టిస్ట్, ఆయన was won international awards in cartoon caricatures and all of that. Supreme and very, very premium, one of its kind in Hyderabad, where you can see the entire Hyderabad, the Himayat Sagar Lake, the Usman Sagar Lake from the 50th floor. I don't think so today's apartments have this view anymore. So all the best to you, sir, and combining this with the Hyderabad arts is absolutely a great gesture. We need to entertain arts and try to motivate in our Hyderabad. నగరంతో పాటు దేశవ్యాప్తంగా 200 మందికి పైగా పేరొందిన కళాకారులు పాల్గొంటున్న ఈ ఆర్ట్ ఫెస్టివల్లో దాదాపు 600 చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఇందులో ప్రధాన ఆకర్షణగా మాస్టర్స్ ఆఫ్ ఇండియా గ్యాలరీ నిలుస్తోంది. ఆధునిక భారతీయ చిత్రకళా దిగ్గజాలు ఎంఎఫ్ హుసేన్, హెచ్ఏ రజా, సతీష్ గుజ్రాల్ వంటి వారి అరుదైన ఛాయా చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. దీంతో పాటు ప్రముఖ ఆర్టిస్టులు రాహుల్ గుంజన్ సిల్క్ ఊల్, లెనిన్ కాటన్, స్టీల్ తో వేసిన ఆర్ట్స్, సీమా కోహ్లీ, అమిత్ అంబాలాల్, ప్రియాంక ఏలే, వినీత కరీంలకు చెందిన ఆర్ట్స్ ఆహుతుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. Looking for art in Mumbai and Delhi, why can't we bring such great artworks to Hyderabad as well? This was the vision, and for every great vision there needs to be a great support, and that support has shown up in the form of Namanami Group, Naveen Garu. So couldn't thank him enough. This is a great opportunity that he has given us, and we like to see more and more people come forward. Local artists and Japan annaru, so I just want to see their artwork and all. I really loved the art. Ante ippudu varaku I only saw half of what is being displayed here. I really liked it, and I'm just looking forward to see more great artworks. సిటీకి చెందిన శంకర్ పామర్తి రచించిన 150 గాంధీ డ్రాయింగ్ పుస్తకాన్ని ఆర్ట్ ఫెస్టివల్ సందర్భంగా రేపు విడుదల చేయనున్నారు. దీంతో పాటు సీనియర్ ఆర్టిస్టులచే అప్కమింగ్ ఆర్టిస్టులకు ప్రెజెంటేషన్ సెషన్స్, వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇక కీర్తనం ఏ ట్రిబ్యూట్ టు తెలుగు లెజెండ్స్ పేరుతో లెజెండరీ తెలుగు కళాకారుల చిత్రాలను ప్రదర్శిస్తున్నారు.